దేశాలు నరేంద్ర మోదీ గారు తిరిగిన ఇన్ని దేశాలు ఇంటర్నేషనల్ పోయిందంతా నరేంద్ర మోదీ గారే. దానివల్ల ఏం ప్రయోజనం అయింది? ఒకటి. రెండోది, అదానికి దోసిపెట్టిన దాంట్లో అన్ని రకాలుగా అదానికి ప్రధాని దోసిపెట్టడం. ఇంకోటి కాలాధన్ లాయింగ్ అన్నారు, ఎక్కడ లేదు. రెండోది, మీ పార్టీలకు రాకపోతేనేమో వాడు క్రిమినల్, లేకపోతే ఈడీకి, ఐడీకి, లేకపోతే సిబిఐకి అప్పచెప్తారు. మీ పార్టీలకు రాగానే వాడు వాషింగ్ పౌడర్ నిర్మల అయినట్టు మొత్తం క్లీన్ అండ్ గ్రీన్ అయిపోతాడు. సార్ ఇంకా ఎన్ని రోజులు ప్రజల్ని మభ్య పెడతారు సార్? ఇలాంటి మాటలతో ప్రజల్ని ఎన్ని రోజులు మభ్య పెడతారు సార్? ఒకప్పుడు మీ కాంగ్రెస్ హయాంలో ఏదైనా ఇంటర్నేషనల్ కంట్రీకి మనం వెళ్తే 2 చేతులు జోడించుకొని చేతులు కట్టుకొని నిలబడే వాళ్ళం. ఈరోజు భారతదేశాన్ని ప్రపంచ నాయకత్వం దిశగా ముందుకు తీసుకెళ్తున్నారు సార్ మోదీ గారు. మీరు భారతీయులుగా గర్వపడాలి. ఇంతకు ముందు మొత్తానికి వేరే దేశాలలో పోతే ఎవరిని రానియలేదు సార్. ఒక్క విషయం, నరేంద్ర మోదీ పోతేనే ఈరోజు దేశం వెలుగుతుంది అన్నాడు, ఇండియా ఇస్ షైనింగ్ అన్నాడు, రకరకాలుగా చెప్పిండు సార్. ఒక్క విషయము శివలాల్ గారు, మీరు రాజకీయ సార్ మీరు కాలాగం తెచ్చిండా సార్, మీరు రాజకీయాలు పక్కన పెట్టి ఈ రోజు భారతదేశాన్ని 15 లక్షల రూపాయలు ఇస్తామన్నారు, ఇచ్చిండ్రా సార్? ఈ రోజు అకౌంట్ లో 0 బ్యాలెన్స్ లో ఇస్తామన్నారు సార్. 10 సంవత్సరాలు అయిపోయింది, 11వ సంవత్సరం కూడా ఇచ్చిండ్రు సార్. మీరు క్వశ్చన్ అడిగారు, ఆన్సర్ చెప్తా సార్. వినండి సార్, వినండి. అప్కే బార్ 400 పార్ అన్నారు, 400 వచ్చిందా? మీరు ఎక్కడికి మేము సార్ మీకు వచ్చిన సీట్లు ఎన్ని సార్? సార్ శివలాల్ గారు ఒక్క సెకండ్ సార్. సార్ మీరు నా మాట వినమా సార్, మీరు అడిగిన దానికి అన్ని సమాధానాలు చేసుకోండి. మీరు నోట్ చేసుకోండి. మీ టైంలో నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఎక్కడైనా సరే అధికారం కైవసం చేయడం. 27 సంవత్సరాల నుంచి మొత్తానికి బీజేపీ ఢిల్లీ చుట్టే చూడడం జరిగింది. అమ్మో ఇంకా ఢిల్లీ మనం తీసుకోకపోతే ఇబ్బందులు అవుతాయి అన్నారు. అక్కడ డేగా కన్ను పెట్టిండ్రు. మొత్తానికి బీజేపీని గాని శివలాల్ గారు నేను ఒకటి అడుగుతాను. శివలాల్ గారు నా వాయిస్. ఎస్ శివలాల్ గారు, ఇప్పుడు ఆరోపణ ప్రత్యారోపణ, కాంగ్రెస్ బీజేపీ ఓకే ఆరోపించుకుంటారు, మీరు వాళ్ళ మీద ఆరోపించుకుంటారు, వాళ్ళు మీరు మీద ఆరోపణలు చేస్తారు. కానీ ప్రజలు ఈ తీర్పు ఇవ్వడానికి, మీరు కనీసం ఒక్క సీటు కూడా గెలవకపోవడానికి కారణం ఏంటి? ఈ రోజున తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉంది. ఈ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉండి మాకేమీ ఇవ్వలేదు, తెలంగాణకి ఏమీ చేయలేదు, గాడిది గుడ్డిచ్చిందని రకరకాలుగా చెప్పిన మిమ్మల్ని ఈ రోజున రఘునందన్ రావు గారు అంటున్నారు, ఈ రోజున రేవంత్ రెడ్డి గారు ఢిల్లీ వెళ్ళారు, గాడిది గుడ్డు అక్కడ పెట్టి 0 తీసుకుని వచ్చారు, ఆ 0నే సంపాదించారని చెప్తున్నారు. ఈ 0 ఏంటి? ఈ గాడిది గుడ్డి ఏంటి? ఈ 0 గోలేంటి? మీరు ఎందుకు అక్కడ 0తో ఉండిపోవాల్సి వచ్చింది? అయితే మీరు అనే మాట అటు మల్లికార్జున్ కైనా మీకైనా నేను చెప్పేది ఏంటంటే, ఈవెన్ రఘునందన్ రావు కూడా నేను అదే చెప్తున్నా. గతంలో ఇన్ని సంవత్సరాలు, ఈ 10 సంవత్సరాలు బీజేపీ అధికారంలోకి రాగానే వీళ్ళు రెచ్చిపోయి మొత్తం ఛాతి పైలాంచి మేమే గొప్ప, మేమే గ్రేట్ అంటుండ్రు. ఈ రోజు తెలంగాణలో కూడా ఆలోచిస్తే, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఆలోచిస్తే, ఒక్క సీటుకు పరిమితమైన వాళ్ళు ఈ రోజు 8 ఎమ్మెల్యేలు, 8 ఎంపీలు ఉన్నారు. 8 ఎంపీలు ఉండి కూడా 2 సార్లు బడ్జెట్ పెడితే 2 సార్లు బడ్జెట్ లో తెలంగాణకి ఇచ్చింది లేదు. అటు బీహార్ కి, ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వడం జరుగుతుంది. ఆయన పక్కన జరుగుతాడు, ఇటు ఆంధ్రప్రదేశ్ కి ఇవ్వకపోయినా ఇటు చంద్రబాబు నాయుడు పక్కకు జరుగుతాడు అనే రకంగా నితీష్ కుమార్ కి, ఇటు చంద్రబాబు నాయుడుకే పెద్దపీట వేసిండ్రు అనేది, మేము తెలంగాణకి ఏమి ఇచ్చిర్రు, గాడిది గుడ్డిచ్చిండ్రు అనే రకంగా అప్పట్లో ప్రచారం చేయడం జరిగింది. ఈ రోజు టిఆర్ఎస్ తర్వాత బీజేపీ 2 కూడా లోపాయి ఒప్పందకారాలతోనే జరుగుతుంది. రాబోయే రోజులలో ఎమ్మెల్సీ కూడా మేము నిలబడము, మేము ఇండైరెక్ట్ గా బీజేపీకి సపోర్ట్ చేస్తాం అనేది కూడా టిఆర్ఎస్ లో కేటీఆర్ కూడా ఇవాళ ట్వీట్ చేసి ఆయన ఎంత సంబరపడుతుండంటే, ఒకవేళ టిఆర్ఎస్ గెలిస్తే కూడా ఇంత సంబరపడాడు, నరేంద్ర మోదీ గాని లేకపోతే బీజేపీ గెలిచిందనే రకంగా చాలా సంబరపడుతుండు. అంటే మొత్తానికి కవితను వదిలేస్తే మేము మీకు ఎంపీలను గెలిపిస్తామనే రకంగా 8 ఎంపీలకు సపోర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు తెలంగాణ 8 ఎంపీలు ఉన్నారు. ఆ 8 ఎంపీలలో 2 కేంద్ర మంత్రులు, సహాయ మంత్రులు అయినరు. వాళ్ళు మరి బడ్జెట్ తెలంగాణకి ఏం తెచ్చిండ్రో ఒక్కసారి వాళ్ళు ఆలోచించాలా. గాడిది గుడ్డు తెచ్చిండ్రు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు స్టార్ క్యాంపెయిన్ గా ప్రచారానికి పోయిండు, నేను పోలేదంటే లేదు. కానీ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఏదైతే
అకౌంట్ తెరవలేదు అక్కడ. ఇప్పుడు ఒక్క శివలాల్ సీట్ కూడా గారు గెలవలేదు అనే శివలాల్ దానికి గారు మాకు శివలాల్ గారు అదే ఒక్క మాట ఈ రోజున కాంగ్రెస్ పార్టీ ఇలాంటి సిచ్యువేషన్లో ఉందంటే స్వయంకృత అపరాధం కాదంటారా? అంటే మీరే అన్నారు ఇందాక ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఉన్నప్పుడు ఒక కంట్లో అన్నం ఒక కంట్లో సున్నంలాగా ఉండి ఏపీలో ఇంత దారుణమైన పరిస్థితిలో ఉండిపోవడానికి కాంగ్రెస్ పార్టీ చేసుకుంది కాదా అది? ఈ రోజున తెలంగాణలో అధికారులు వచ్చినప్పటికీ కూడా ఎందుకు మీరు ఇంకా ప్రభావం చూపలేకపోతున్నారు? ఈ రోజున ఢిల్లీలో సున్నాకి పరిమితం అయిపోయారు. ఇప్పటికైనా ఎక్కడ సంస్థాగతంగా లోపం ఎక్కడ జరుగుతుందో గుర్తించి కాంగ్రెస్ పార్టీ ముందడుగు వేయకపోతే రానున్న రోజుల్లో మరిన్ని చీకటి రోజులు కాంగ్రెస్ పార్టీ చూసే అవకాశం లేదంటారా? నేనే లక్ష్మణ గారు మీరు చెప్పే దాంట్లో నేను ఆల్రెడీ ఈ రోజు మార్నింగ్ నుంచి కూడా వేరే ఛానల్లో మాట్లాడినప్పుడు అదే చెప్పిన, ఇది స్వయంకృత అపరాధం అనేది అయితే నేను ఒప్పుకుంటున్నా. ఆ పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్న కార్యకర్తలని ఖచ్చితంగా మేము గుండెలు పెట్టుకుంటున్నామని ముఖ్యమంత్రి గాని లేకపోతే పిసిసి అధ్యక్షుడు గాని ఇంకా నాయకులు గాని మంత్రులు పార్టీలో కష్టపడిన వారిని గుర్తింపు లేదు. ఆర్ మొత్తానికి నేను స్వయంగా కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధిగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ లీడర్ గా ఒక 83 నుంచి ఎంతో మంది ముఖ్యమంత్రులను చూసిన ఒక నాయకుడుగా నేను చెప్పడం ఏంటంటే, ఇక మీదటైనా ఇటు మహారాష్ట్ర ఎలక్షన్ తర్వాత ఈ హర్యానా ఎలక్షన్ ఇటు ఢిల్లీ నెక్స్ట్ బీహారు తమిళనాడే ఉన్నాయి. వన్ సెకండ్ కాంగ్రెస్ పార్టీ ఈ మూడుని హర్యానా మహారాష్ట్ర ఇప్పుడు ఢిల్లీ ఈ మూడుని ఉద్దేశంలో పెట్టుకొని కాంగ్రెస్ పార్టీ అడ్వైజర్లు కానీ లేకపోతే హైకమాండ్ కానీ లేకపోతే తెలంగాణ రాష్ట్రంలో కూడా పిసిసి మొత్తం టీం కానీ ఇంకా అడ్వైజర్లు కానీ ఎవరైనా ఇప్పుడైనా మొత్తానికి పార్టీని పటిష్టం చేయాలా. ఎక్కడైతే లోపాలు జరిగినో దాన్ని రివ్యూ మీటింగ్ చేసుకొని ఖచ్చితంగా పార్టీకి అంకిత భావంతో పనిచేస్తున్నారని కార్యకర్తలని కష్టపడుతున్న వాళ్ళని ఖచ్చితంగా పార్టీకి సపోర్టివ్ గా పెట్టుకొని పనిచేస్తే మటుకు రేపు రాబోయే రోజులలో ఈ రోజు ఢిల్లీలో జరిగిన పరిణామం మటుకు ఫ్యూచర్ లో ఎక్కడ జరగదు. కాంగ్రెస్ పార్టీ మళ్ళీ వస్తాం మీ దగ్గరికి, మల్లికార్జున గారితో మాట్లాడదాం ఒకసారి. తెలంగాణ రాష్ట్రంలో ఉన్న వాళ్ళు కానీ ఖచ్చితంగా దీని మీద దృష్టి పెట్టాలా. ఎట్టి పరిస్థితుల్లో రివ్యూ మీటింగ్ చేయాలా. ఎందుకు మనకు ఢిల్లీలో ఈ దిశగా మనకు రిజల్ట్స్ వచ్చినాయి అనేది మటుకు ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ చూడాలి. రైట్, మళ్ళీ వస్తాను మీ దగ్గరికి. మల్లికార్జున గారు ప్లీజ్. సార్ ఒకటి, శివలాల్ గారు మాట్లాడిన ప్రతి మాటకు మేము స్పష్టంగా సమాధానాలు చెప్తాం సార్. ఈరోజు మీరు ఏదైతే మాట్లాడుతున్నారో ఇండియా అలయన్స్ కూటమిలో మీకు వచ్చిన సీట్లు కేవలం 99, మీకు ప్రజలు సెంచరీకి కూడా ఒక సీటు తక్కువ ఇచ్చారు. సో భారతీయ జనతా పార్టీ గెలిచిన చోట మీరు మమ్మల్ని అంటే మా మీద విద్వేషం చిమ్మకుండా మీ పార్టీ. మల్లికార్జున గారు ఇక్కడ మీరు ఇంకోటి గమనించాలి, రాహుల్ గాంధీ గారు మహారాష్ట్రలో బీజేపీ గెలిపిన గెలుపు